హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 21 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. జనాభా పెరుగుదల వృద్ధి. జనాభా పెరుగుదల లేదా జనాభా వృద్ధి. జనాభా పరిమాణము ఏ జాతి జీవులలోనైనా ఒక స్థిర సూచిక కాదు. జనాభా యొక్క పరిమాణము ఏ జాతి జీవుల్లోనైనా ఒక స్థిర సూచిక కాదంటే స్థిరంగా ఉండదు. జనాభా అనేది ఆహార లభ్యత, పరభక్ష పీడనం, ప్రిడేషన్ ప్రెజర్, పరిసరాల నిరోధకత, ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ మొదలైన కారకాలపై ఆధారపడి ఆయా సమయాల్లో జనాభా పరిమాణం మారుతూ ఉంటుంది. జనాభా సాంద్రతలోని మార్పులు ఆయా జనాభాలు పెరుగుతున్నవా లేదా తగ్గుతున్నవా అనే సమాచారాన్ని తెలియజేస్తాయి. అంతిమ కారణాలు ఏవైనా ఒక ఆవాసంలో నిర్ణీత కాలంలో జనాభా సాంద్రతలోని మార్పులనేవి 4 మౌలిక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వీటిలో జననాలు, వలస రావడం, జనాభా సాంద్రత పెరగడానికి, అదేవిధంగా మరణాలు, వలస పోవడం అనేవి జనాభా సాంద్రత తగ్గడానికి దోహదపడతాయి. జనాభా పరిమాణము ఏ జాతి జీవుల్లోనైనా ఒక స్థిర సూచిక కాదంటే జనాభా పరిమాణం అనేది స్థిరంగా ఉండదు. ఆహార లభ్యత, పరభక్ష, ప్రిడేషన్ ప్రెజర్, పీడనం, పరిసరాల నిరోధకత, ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ మొదలైన కారకాలపై ఆధారపడి ఆయా సమయాల్లో జనాభా పరిమాణం మారుతూ ఉంటుంది. జనాభా సాంద్రతలోని మార్పులు ఆయా జనాభాలో పెరుగుతున్నవా లేదా తగ్గుతున్నవా అనే సమాచారాన్ని తెలియజేస్తాయి. అంతిమ కారణాలు ఏవైనా ఒక ఆవాసంలోని నిర్ణీత కాలంలో జనాభా సాంద్రతలోని మార్పులనేవి 4 మౌలిక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వీటిలో జననాలు, వలస రావడం, జనాభా సాంద్రత పెరగడానికి, మరణాలు, వలస పోవడం జనాభా సాంద్రత తగ్గడానికి దోహదపడతాయి. ఇక్కడ జనన రేటు ఒక జనాభాలోని జీవుల సంఖ్యకు నిర్ణీత కాల వ్యవధిలో జననాల ద్వారా కలిసిన కొత్త జీవుల సంఖ్యను తెలుపుతుంది. ఒక జనాభాలోని జీవుల సంఖ్యకు నిర్ణీత కాల వ్యవధిలో జననాల ద్వారా కలిసిన కొత్త జీవుల సంఖ్యను జనన రేటు తెలుపుతుంది. మరణ రేటు నిర్ణీత కాలంలో జనాభా నుంచి మరణాల కారణంగా తొలగిన జీవుల సంఖ్యను మరణ రేటు తెలుపుతుంది. నిర్ణీత కాలంలో జనాభా నుంచి మరణాల కారణంగా తొలగిన జీవుల సంఖ్యను మరణ రేటు తెలుపుతుంది. వలస రావడం నిర్ణీత కాలంలో ఒక జనాభాలోకి వేరొక జనాభా లేదా ప్రాంతము లేదా ఆవాసం నుంచి వచ్చి చేరిన అదే జాతి జీవుల సంఖ్యను వలస రావడం అంటారు. వలస పోవడం నిర్ణీత కాలంలో ఒక జనాభా నుంచి వేరొక జనాభా లేదా ప్రాంతం లేదా ఆవాసాలకు వెళ్ళిపోయిన జీవుల సంఖ్య వలస పోవడాన్ని తెలియజేస్తుంది. టీ కాలంలో జనాభా సాంద్రత n అనుకుంటే T+1 కాలంలో జనాభా సాంద్రత NT+1 = NT+B+I -D+E అవుతుంది. పై సూత్రీకరణ ప్రకారం జననాలు, వలస వచ్చిన జీవుల మొత్తం సంఖ్య B+I, మరణాలు, వలసపోయిన జీవుల మొత్తం సంఖ్య D+E కంటే ఎక్కువైనప్పుడు ఆ జనాభా సాంద్రత పెరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి వ్యతిరేకమైతే జనాభా సాంద్రత తరుగుతున్నట్లు గ్రహించవచ్చు. సాధారణ పరిస్థితులలో జననాలు, మరణాలు జనాభా సాంద్రతను ప్రభావితం చేసే 2 ప్రధాన కారణాలు. ప్రత్యేక సందర్భాలలో మాత్రం వలస రావడం, పోవడం కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ఒక కొత్త ఆవాసం ఏర్పడుతున్న సందర్భంలో ఆ ఆవాసంలోకి వలస వచ్చి చేరే జీవుల సంఖ్య జనాభా సాంద్రత పెరుగుదలకు జననాల సంఖ్య కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. టీ కాలంలో జనాభా సాంద్రత n అనుకుంటే T+1 కాలంలో జనాభా సాంద్రత NT+1 = NT+B+I -D+E. B+I అంటే ఏంటి? ఇక్కడ B అంటే జనన రేటు, I అంటేనేమో వలస రావడం, అదేవిధంగా D+E అంటే D అంటే మరణ రేటు, E అంటే వలస పోవడం అవుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వలస వచ్చిన జీవుల మొత్తం సంఖ్య B+I, మరణాలు, వలసపోయిన జీవుల మొత్తం సంఖ్య D+E కంటే ఎక్కువైనప్పుడు ఆ జనాభా సాంద్రత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకమైతే జనాభా సాంద్రత తరుగుతున్నట్లు గ్రహించవచ్చు. సాధారణ పరిస్థితులలో జననాలు, మరణాలు జనాభా సాంద్రతను ప్రభావితం చేసే 2 ప్రధానమైన కారకాలు. ప్రత్యేక సందర్భాలలో మాత్రం వలస రావడం, పోవడం కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ఒక కొత్త ఆవాసం ఏర్పడుతున్న సందర్భంలో ఆ ఆవాసంలోకి వలస వచ్చి చేరే జీవుల సంఖ్య జనాభా సాంద్రత పెరుగుదలకు జననాల సంఖ్య కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.
జనాభా వృద్ధి నమూనాలు. కాలంతో పాటు జనాభా వృద్ధి ప్రత్యేకంగా ఊహించిన విధంగా జరుగుతుందా? నియంత్రణ లేని మానవాభివృద్ధి, తద్వారా కలుగుతున్న సమస్యలు మన దేశ ప్రణాళిక రూపకర్తలను కలవరపరుస్తున్న అంశాలు. అందుకనే ప్రకృతిలో వేరువేరు జంతు జనాభాలలో జనాభా వృద్ధి ఎలా ఉంటుంది? ఎక్స్పోనెన్షియల్ ఘాతాంక వృద్ధి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనమాట. అంటే జనాభా వృద్ధికి సంబంధించిన నమూనా ఇది. వృద్ధి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఘాతాంక వృద్ధి. జనాభా నిరంతరాయంగా వృద్ధి చెందాలంటే వనరులు, ఆహారము, ఆవాసము లభ్యత అత్యంత ఆవశ్యకం. డార్విన్ తన ప్రకృతి వలన సిద్ధాంతంలో భావించినట్లుగా ఒక ఆవాసంలో ఆదర్శవంతంగా అపరిమిత వనరుల లభ్యత ఉంటే ఆ ఆవాసంలోని ప్రతి జాతి జీవులు సంఖ్యాపరంగా వృద్ధి చెందుతాయి. అలాంటి పరిస్థితులలో జనాభా ఎక్స్పోనెన్షియల్ లేదా జ్యామితీయ పద్ధతిలో వృద్ధి పొందుతుంది. ఒక జనాభా పరిమాణము N అనుకుంటే జనన రేటు మొత్తం జననాల సంఖ్య కాకుండా తలసరి జనన రేటు b గాను, మరణ రేటు తలసరి మరణ రేటు మాత్రమే d గాను భావిస్తే ఒక నిర్ణీత కాలం t = dN/dtలో జనాభా పెరుగుదల లేదా తరుగుదలను క్రింది సమీకరణం సూచిస్తుంది. dN/dt = b - d × n. b - d r అయితే అప్పుడు dN/dt = r × n అవుతుంది. ఈ సమీకరణంలో rను సహజ పెరుగుదల ఇంట్రెన్సిక్ రేటు అంటారు. ఇది జనాభా వృద్ధిపై నిర్జీవ కారకాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సూచిక. rనేంటి ఇంట్రెన్సిక్ రేట్ అంటారు. ఈ ఇంట్రెన్సిక్ రేట్ అనేది జనాభా వృద్ధిపై నిర్జీవ కారకాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సూచిక. r విలువ ప్రాధాన్యతపై అవగాహన కోసం క్రింది ఉదాహరణలు పరిశీలించండి. ఇంట్రెన్సిక్ రేట్ అనమాట. నార్వే ఎలుక యొక్క ఇంట్రెన్సిక్ విలువ ఎంత అంటే 0.015. నార్వే ఎలుక యొక్క r విలువ 0.015. పేడ పురుగు r విలువ 0.12. 1981 సంవత్సరంలో భారతదేశంలోని మానవుడి r విలువ 0.0205. పై సమీకరణం ఎక్స్పోనెన్షియల్ లేదా జ్యామితీయ పద్ధతిలో జరిగే జనాభా వృద్ధిని వివరిస్తుంది. పై సమీకరణము ఎక్స్పోనెన్షియల్ లేదా జ్యామితీయ పద్ధతిలో జరిగే జనాభా వృద్ధిని వివరిస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ లేదా అంటే జ్యామితీయ పద్ధతిలో జనాభా పెరుగుదలని ఈ సమీకరణం సూచిస్తుంది. dN/dt = r × n అనేది. జనాభా సాంద్రతను nను కాలం tని రేఖాచిత్రంలో చూపినప్పుడు J ఆకార వృద్ధి రేఖ ఏర్పడడాన్ని గమనించవచ్చు. జనాభా సాంద్రత Nని కాలం tని రేఖాచిత్రంలో చూసినప్పుడు J ఆకార వృద్ధి రేఖ ఏర్పడడాన్ని గమనించవచ్చు. కాల్క్యులస్ సూత్రాల ఆధారంగా ఎక్స్పోనెన్షియల్ వృద్ధి సమీకరణపు ఇంటిగ్రల్ రూపాన్ని ఇలా రాయవచ్చు. nt = n0e⁻rt అయితే nt = t కాలం తర్వాత జనాభా సాంద్రత. n0 0 కాలంలో జనాభా సాంద్రత. r = సహజ వృద్ధి ఇంట్రెన్సిక్ రేటు = సహజ లాగరిథం ఆధార విలువ 2.71828. వనరులు అపరిమితంగా లభించినప్పుడు జామితీయ వృద్ధి చూపే ఏ జాతి అయినా తక్కువ సమయంలోనే అధిక జన సాంద్రతని చేరుకుంటుంది. వనరులు అపరిమితంగా లభించినప్పుడు జామితీయ వృద్ధి జరిపే ఏ జాతి అయినా సరే అతి తక్కువ సమయంలోనే అధిక జన సాంద్రతని చేరుకుంటుంది. నిదానంగా ప్రత్యుత్పత్తి జరుపుకునే ఏనుగు లాంటి జంతువులలో కూడా సహజ జనాభా నియంత్రణ కారకాలు లేనప్పుడు వాటి సంఖ్య ఎలా విపరీతంగా పెరుగుతుందో డార్విన్ విశదీకరించాడు. అంటే ప్రత్యుత్పత్తి నిదానంగా జరుపుకునే ఏనుగు లాంటి జంతువుల్లో కూడా ఈ సహజ జనాభా నియంత్రణ కారకాలు న్యాచురల్ చెక్స్ లేనప్పుడు వాటి సంఖ్య ఎలా విపరీతంగా పెరుగుతుందో డార్విన్ విశదీకరించాడు. నెక్స్ట్ లొజిస్టిక్ పెరుగుదల వృద్ధి. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏ జాతి జీవులకైనా జామితీయ వృద్ధి పొందడానికి అవసరమైన అపరిమిత వనరులు లభ్యత ఉండదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏ జాతి జనాభాలకైనా జామితీయ వృద్ధి పొందడానికి అవసరమైన అపరిమిత వనరుల లభ్యత ఉండదు. అందువలన పరిమిత వనరుల కోసం వ్యక్తుల మధ్య పోటీ ఉంటుంది. ఆ కారణంగా యోగ్యతమ జీవులు మాత్రమే జీవించి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఫిట్టెస్ట్ జీవులు మాత్రమే, అంటే కొన్ని వాటికి తట్టుకోగలిగిన జీవులు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి మానవ జనాభా నియంత్రణకు వివిధ చర్యలు చేపట్టాయి.
ప్రకృతిలోని ఏ ఆవాసంలోనైనా ఒక గరిష్ట సంఖ్య వరకు జీవులకు, ఒక జాతి జీవులకు సరిపడా వనరులు ఉంటాయి. ఆ సంఖ్య దాటి అధికంగా జీవులుంటే అవి మనుగడ సాగించే అవకాశం ఉండదు. ఈ పరిమితిని ఆ ఆవాసంలోని ఆ జాతికి ప్రకృతి యొక్క భారవాహన శక్తి కే అంటాం. ఈ పరిమితిని ఏమంటామంటే ఆ ఆవాసంలోని ఆ జాతికి ప్రకృతి యొక్క భారవాహన శక్తి, క్యారియింగ్ కెపాసిటీ కే అంటాం. పరిమిత వనరులు గల ఒక ఆవాసంలో పెరుగుతున్న ఒక జనాభా ప్రారంభంలో ఒక మందదశ లాగ్ దశ, తర్వాత ధనాత్మక త్వరణ దశ యాక్సిలరేషన్ రుణాత్మక త్వరణ దశ, అంతిమంగా ఎసిమ్టోట్ లేదా స్థిర దశను చూపుతుంది. పరిమిత వనరులు గల ఆవాసంలో పెరుగుతున్న ఒక జనాభా ప్రారంభంలో ఒక మందదశ లాగ్ దశ లాగ్ దశ, తర్వాత ధనాత్మక త్వరణ దశ, తర్వాత రుణాత్మక త్వరణ దశ, అంతిమంగా ఎసిమ్టోట్ లేదా స్థిర దశని చూపుతుంది. ఈ జనాభా సాంద్రత భారవాహన శక్తిని చేరినప్పుడు పెరుగుదల ఆగిపోయి స్థిర దశ ఏర్పడుతుంది. రేఖాచిత్రంలో జనాభా సాంద్రత n కాలము టీలను చిత్రించినప్పుడు సిగ్మాయిడ్ ఎస్ ఆకారపు వక్రరేఖ ఏర్పడుతుంది. ఈ విధంగా జనాభా వృద్ధిని వెర్హూల్స్ట్ పెర్ల లాజిస్టిక్ వృద్ధి అంటారు. దీన్ని క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. dN/dt = R/n(k-) దీనిలో n t కాలంలో జనాభా సాంద్రత, R సహజ వృద్ధి ఇంట్రెన్సిక్ రేటు, k భారవాహన శక్తి. జనాభా వృద్ధి వక్రరేఖను మన పటంలో చూడవచ్చు. a ప్రతిస్పందనలు పెరుగుదలను నియంత్రించలేనప్పుడు రేఖ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ప్రతిస్పందనల పెరుగుదలను నియంత్రించలేనప్పుడు రేఖ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. b ప్రతిస్పందనల పెరుగుదలను నియంత్రించినప్పుడు రేఖ లాజిస్టిక్గా ఉంటుంది. k భారవాహన శక్తి. k అంటే ఇక్కడ భారవాహన శక్తి అనుకున్నాం. ఏంటి k అంటే ఒక సంఖ్యను దాటి అధికంగా జీవులు ఉంటే ఒక సంఖ్యను దాటి జీవులు ఉంటే అవి మనుగడ సాగించే అవకాశం ఉండదు. ఈ పరిమితిని ఆవాసంలోని జాతికి ప్రకృతి యొక్క భారవాహన శక్తి కే అంటాం. వివిధ జాతుల జనాభాలలో వనరులు పరిమితమై ఉండడం వల్ల లాజిస్టిక్ వృద్ధి నమూనానే వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. అధిక జాతుల జనాభాలలో వనరులు పరిమితమై ఉండడం వల్ల లాజిస్టిక్ వృద్ధి నమూనానే వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. అధిక జాతుల జనాభాలలో వనరులు పరిమితంగా ఉండడం వల్ల లాజిస్టిక్ వృద్ధి నమూనానే వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. జనాభా వృద్ధి వక్రరేఖలు. వనరులు అపరిమితంగా ఉన్నప్పుడు జనాభాలో ఎక్స్పోనెన్షియల్ వృద్ధిని వక్రరేఖ ఏ సూచిస్తుంది. వనరులు అపరిమితంగా ఉన్నప్పుడు జనాభాలో ఎక్స్పోనెన్షియల్ వృద్ధిని వక్రరేఖ ఏ సూచిస్తుంది. వనరులు పరిమిత కారకాలుగా ఉన్నప్పుడు k భారవాహన శక్తి అయితే జనాభాలో లాజిస్టిక్ వృద్ధిని వక్రరేఖ b సూచిస్తుంది. ఇక్కడ మనకి పటంలో ఈ జనాభా వృద్ధి రేఖలలో వనరులు అపరిమితంగా ఉన్నప్పుడు జనాభాలో ఎక్స్పోనెన్షియల్ వృద్ధిని వక్రరేఖ ఏ సూచిస్తుంది. వనరులు పరిమితంగా ఉన్నప్పుడు k భారవాహన శక్తి అయితే జనాభాలో లాజిస్టిక్ వృద్ధిని వక్రరేఖ b అనేది సూచిస్తుంది అనమాట. ఇక్కడ వనరులు అపరిమితంగా ఉన్నప్పుడు, ఇదేమో వనరులు పరిమితంగా ఉన్నప్పుడు వక్రరేఖలు అనమాట ఇవి. నెక్స్ట్ జీవిత చరిత్రలో వైవిధ్యాలు, లైఫ్ హిస్టరీ వేరియేషన్స్. జనాభాలో వాటి ఆవాసాల్లో తమ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. జనాభాలు వాటి ఆవాసాలలో తమ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీన్ని డార్వినియన్ యోగ్యత, అత్యధిక R విలువ అని కూడా అంటారు. డార్వినియన్ యోగ్యత అంటారు. ప్రత్యేకమైన వర్ణ ఒత్తిడులు ఉన్న సందర్భాలలో కొన్ని జీవులలో అత్యంత సమర్థవంతమైన ప్రత్యుత్పత్తి వ్యూహాలు పరిణామంలో ఏర్పడడం కనిపిస్తుంది. ప్రత్యేకమైన వర్ణ ఒత్తిడులు ఉన్న సందర్భంలో కొన్ని జీవులలో అత్యంత సమర్థవంతమైన ప్రత్యుత్పత్తి వ్యూహాలు పరిణామంలో ఏర్పడడం కనిపిస్తుంది. కొన్ని జీవులు తమ జీవిత కాలంలో కేవలం ఒకే ఒక్కసారి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఉదాహరణకి పసిఫిక్ సాల్మన్ చేప, వెదురు మొక్క. కొన్ని జీవులు అనేక పర్యాయాలు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని జీవులు తమ జీవితకాలంలో కేవలం ఒకే ఒక్కసారి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఈ ఒకే ఒక్కసారి ప్రత్యుత్పత్తి జరుపుకునే చేపలేంటి? పసిఫిక్ సాల్మన్ చేప, వెదురు మొక్క. కొన్ని జీవులు తమ జీవితకాలంలో కేవలం ఒకే ఒక్కసారి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. పసిఫిక్ సాల్మన్ చేప, వెదురు మొక్క. అవి తమ జీవితకాలంలో ఒకే ఒక్కసారి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి.
కొన్ని జీవులు అనేక పర్యాయాలు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అధిక పక్షులు, క్షీరదాలు. కొన్ని జీవులు సూక్ష్మ పరిమాణంలో ఉన్న సంతానాన్ని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఆయిస్టర్లు, పెలాజిక్ చేపలు. కొన్ని జీవులు సూక్ష్మ పరిమాణంలో ఉన్న సంతానాన్ని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఇటువంటివి ఏంటి? ఆయిస్టర్లు, పెలాజిక్ చేపలు. ఆయిస్టర్లు, పెలాజిక్ చేపలు. కొన్ని జీవులు తక్కువ సంఖ్యలో స్థూల పరిమాణంలో ఉన్న సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. పక్షులు, క్షీరదాలు. ప్రస్తుత కాలంలో జీవావరణ శాస్త్ర పరిశోధనల్లో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. జీవులు తాము జీవిస్తున్న ఆవాసాలలోని జీవ నిర్జీవ కారకాలు విధించిన నియంత్రణలకు అనుగుణంగా తమ జీవిత చరిత్ర లక్షణాలను పరిణామ క్రమంలో మలుచుకొనడం జరుగుతుందని జీవావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో జీవావరణ శాస్త్ర పరిశోధనలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. జీవులు తాము జీవిస్తున్న ఆవాసాలలోని జీవ నిర్జీవ కారకాలు విధించిన నియంత్రణలకు అనుగుణంగా తమ జీవిత చరిత్ర లక్షణాలను పరిణామ క్రమంలో మలుచుకోవడం జరుగుతుందని జీవశాస్త్రవేత్తల యొక్క భావన అన్నమాట.